महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ యొక్క వారం 5వ తారీఖు నుంచి జూలై మాసం వచ్చేసింది. అప్పుడే 6 నెలలు గడిచిపోయే సంవత్సరంలో ప్రథమ భాగం కంప్లీట్ అయిపోయింది. సో జూలై మాసానికి సంబంధించి 5వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతుందనే చూద్దాం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే బుధుడు ఇక్కడ ఈ రాశి జనరల్గా గోచారంలో మళ్ళీ తిరిగి మిథున రాశిలోకి వస్తూ ఉన్నారు. ఆయన వక్ర స్థితిలో సంచారం చేస్తున్నారు బుధ భగవానుడు. అలాగే శుక్రుడు కూడా ఈ వారం ప్రారంభం నుంచే సింహరాశి కేతువుతో కలిసి ఆయన కూడా యుతిలో ఉంటూ ఉంటారు. ఇక మీనంలో శని, వృషభంలో కుజుడు, మిథునంలో రవి బుధులు, ఉచ్చస్థితిలో గురుడు కర్కాటక రాశిలో ఇప్పుడు లోన్లీగా ఆయన గోచారంలో ఉన్నారు. శుక్రకేతువులు సింహరాశిలో, కుంభంలో రాహు. అలాగే చంద్రుని యొక్క గమనం కూడా మనం చూసినట్టయితే కనుక కుంభం, మీనం, మేషం, వృషభం ఈ 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా చంద్రుని యొక్క గమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వార ఫలాలు ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం చూద్దాం. మేషరాశి వారికి చూసినట్టయితే కనుక ఈ వారం యోగిస్తున్న గ్రహాలు మొత్తం 3 గ్రహాలు ఉన్నాయి. ఒకటి తృతీయంలో రవి యోగిస్తూ ఉన్నారు, అలాగే పంచమంలో శుక్రుడు యోగిస్తున్నారు, ఇక లాభంలో రాహు యోగిస్తున్నారు. మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత మేషరాశి వారికి కనిపిస్తూ ఉంది. ఈ యొక్క వారం మనం చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి 11, 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. కాబట్టి ఆదివారం, గురు, శుక్రవారాలు ఈ 3 రోజులు ఈ రాశి వాళ్ళకి అనుకూలిస్తూ ఉంది. వారం ప్రారంభం మనం చూసినట్టయితే కనుక చంద్రుని యొక్క లాభస్థాన సంచారం. సో ఇక్కడ చంద్రుని యొక్క లాభస్థాన సంచారం రాశి వాళ్ళకి వారం ప్రారంభంలో మొదలవటం. సో మొత్తంగా వారం ప్రారంభానికి మనం చూసినట్టయితే కనుక చాలా వరకు వీళ్ళకి ఈ రాశి వాళ్ళు పెడుతున్న ఎఫర్ట్, పడే కష్టం ఏదైతే ఉందో దానికి సంబంధించిన విషయాల్లో కొంత న్యూ సర్కిల్ పరిచయం అవటం, అలాగే ఏదైనా పని చేశాక ఆ పనిలో తీవ్రమైన స్ట్రెస్ ఉన్నప్పటికీ దాని ద్వారా కొంత గుర్తింపు తెచ్చుకోవడానికి మీరు పడే కష్టం, సో ఇవన్నీ కూడా కొంతవరకు మీకు ప్రతిఫలాన్ని ఇస్తూ ఉంటాయి. సోమ, మంగళ, బుధవారాల్లో అంటే మెయిన్గా ఇక్కడ ఏదైతే లాభం ఉంటుందో, ప్రాఫిట్ ఉంటుందో, మనకు వచ్చిన గెయిన్ని అది మళ్ళీ కొంచెం ఎక్స్పెండిచర్గా మార్చే కార్యక్రమాలు, మనకు వచ్చిన గెయిన్ కావచ్చు, ప్రాఫిట్ కావచ్చు, అది మళ్ళీ తిరిగి కొంచెం ఖర్చు అయ్యే ఆస్కారాలు కూడా సోమ, మంగళ, బుధవారాల్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఉద్యోగపరమైన విషయాల్లో ఈ రాశి వాళ్ళకి సంబంధించి సో ఓకే ఒక రకమైన స్ట్రెస్ అనేది మాత్రం ఈ రాశి వాళ్ళకి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. సమ్టైమ్స్ హిడెన్ ఎనిమీస్, రహస్య శత్రువులు, హిడెన్ ఎనిమీస్తో కూడా వీళ్ళకి కొంత డిస్టర్బెన్స్, ప్రాబ్లమ్స్ అనేవి కూడా ఉండే ఆస్కారాలు ఉండొచ్చు. సో ఏదైనా ఈ సోమ, మంగళ, బుధవారాల్లో రిస్ట్రిక్షన్ ఆఫ్ స్లీప్, అంటే ఇక్కడ కొంచెం స్లీప్ డిస్టర్బెన్స్ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఉద్యోగ పరిస్థితుల రీత్యా, ఇతర పరిస్థితుల రీత్యా కూడా కొంతవరకు ఈ రాశి వాళ్ళు ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఉండటం కూడా చాలా అవసరంగా భావించాలి. గురు, శుక్రవారాలు చూస్తే రాశిలోనే చంద్రుని యొక్క సంచారం. ఈ రాశి వాళ్ళకి రాశిలో శని, ఇక్కడ చంద్రుని యొక్క సంచారం, అదేవిధంగా రాష్ట్రాధిపతి కుజుడు కూడా 2వ స్థానంలో ఉన్నారు. ఫైనాన్స్కి సంబంధించి, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి, ఫ్యామిలీకి సంబంధించిన విషయాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసే ఆస్కారాలు గురు, శుక్రవారాల్లో మనకు కనిపిస్తూ ఉంది. అలాగే వారాంతానికి, శనివారానికి వచ్చేసరికి కూడా కొంత ర్యాష్ స్పెండింగ్ అనేది, కొంచెం అధిక ఖర్చులు అనేవి ఈ రాశి వాళ్ళకి సూచితంగా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా వాక్స్థానంలో ఇంపల్సివ్ అండ్ అగ్రెసివ్ ప్లానెట్ లాంటి కుజుడు ఉన్నాడు కాబట్టి కొంత ర్యాష్ స్పీచ్కి సంబంధించి మాటలు కొంచెం పరుషంగా
ఉండకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా ఈ రాశి వాళ్ళకి ఇప్పుడున్న ట్రాన్సిట్లో మెయిన్గా కనిపిస్తూ ఉంది. అదే విధంగా ఈ రాశి వాళ్ళకి మెయిన్గా అర్ధాష్టమ గురు సంచారం కూడా హైలైటెడ్గా ఉంది. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి కొన్ని ఖర్చులనండి, అది కొంచెం లక్ అండ్ ఫార్చ్యూను, అదృష్టానికి సంబంధించి కావచ్చు, వ్యయానికి సంబంధించి కావచ్చు, ఈ రెండు కూడా డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి గృహపరమైన విషయాలకి సంబంధించే ఎక్కువ ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సోమ మంగళ బుధవారాల్లో కూడా కొంత ఎమోషన్గా స్ట్రెస్తో కూడిన ఎమోషన్ అనేది ఎక్కువగా ఈ 3 రోజులు కనిపిస్తూ ఉంది. మెయిన్గా ఏదైతే శని యొక్క సంచారం ఏ స్థానంలో ఉందో కంపల్సరీగా ఈ రాశి వాళ్ళు నీలాంజన సమావాసం చదువుకోవటం చాలా మంచిది. ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. వాక్స్థానంలోనే కుజుడు ఉన్నాడు కాబట్టి తప్పకుండా ఈ రాశి వాళ్ళు ద్వితీయస్థ కుజుడికి ధరణీ గర్భ సంభూతం ఆ కుజ నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం ఇంకా మంచిది ఈ వారం. సో కాబట్టి నవగ్రహ శాంతి మంత్రాలన్నీ కూడా కింద మనం డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం. సో కాబట్టి డిస్క్రిప్షన్లో చూసుకుని ఆ మంత్రాలన్నీ కూడా మీరు చదువుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.